చూద్దాం. మరి టూర్ చేసి 19 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు కూడా మరి అభ్యర్థుల్ని నిలబెట్టగలిగినటువంటి పరిస్థితికే నాకు సమయం సరిపోయింది. ఎందుకంటే 10 మాసాలు మాత్రమే ఉంది కాబట్టి. మరి 2019 తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని 2024 ఎన్నికలకి అధికారంలోకి తీసుకురావడమే ఒక లక్ష్యంగా మరి పనిచేయటం మొదలుపెట్టాను. మరి నేను చేసేటువంటి పనిని చూసి 2019 తర్వాత అనేక మంది మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అన్ని పార్టీల నుండి, వైసీపీ నుంచి అప్పటికి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాకపోయినా వైసీపీ నుంచి కూడా చాలామంది పార్టీలో చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2024కి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా మరి పనిచేసినటువంటి పరిస్థితి. ఎంతోమంది జాయిన్ అయినారు భారతీయ జనతా పార్టీలో. అమరావతి ఉద్యమం కోసమే అమరావతి ఉద్యమాన్ని ఉవ్వెత్తున మరి ఆ ఉద్యమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత అజ్ఞాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ నేను అధ్యక్షుడిగా ఉండి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయటం, భారతీయ జనతా పార్టీ ఆ ఉద్యమానికి తోడు ఉంటామని చెప్పేసి రిజల్యూషన్ చేయటం, మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రభుత్వం మీద పోరాడుతూ, ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉన్నాను. మధ్యలో కోవిడ్ వచ్చింది. మరి కోవిడ్ అయిన తర్వాత నన్ను మార్చడం జరిగింది. నన్ను మార్చి సోము వీర్రాజు అధ్యక్షుడిగా చేయడం జరిగింది. తన అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్రంలో పరిస్థితులు బాగలో కక్ష సాధింపే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న సందర్భంలో స్థానిక నాయకత్వానికి వ్యతిరేకంగా మోడీ గారంటే జీవితకాలం అభిమానం మాకు ఉంటుంది. మోడీ గారి మీద ఉన్న అభిమానం ఎప్పటికీ పోయేటువంటిది కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి ఆ పార్టీలో ఇమడలేక ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి మరి రాజీనామా చేశానని తెలియజేస్తామన్నాను. నాతో పాటు వారికి ఉన్నటువంటి పదవులను అన్నింటి కూడా నాతో పాటు కలిసి వచ్చి ఈ రోజున మరి నాతో పాటు రాజీనామా చేసినటువంటి నా మిత్రులకు అందరికీ కూడా నేను వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ నేను ఇదే స్నేహితులతో కూర్చొని మాట్లాడి అనౌన్స్ చేస్తాను. బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం మీకు ఏమైనా చర్చలు జరిగిందా? అంటే సంఘటన జరుగుతుంది ఏం లేదు చర్చలు. మొన్న మీరు మాట్లాడుతూ కూడా జీవీఎల్ కాపు ఉద్యమానికి సంబంధించి ఏం చేశారు, ఆయన సన్మానాలు చేస్తున్నారు. ఇవాళ కూడా ఎన్టీ రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టాలని చెప్పేసి పార్లమెంట్ అడిగినందుకు ఇవాళ విజయవాడ కూడా మళ్ళీ ఆయన సమావేశం చేస్తూ ఉన్నారు. దీని అంతటిని ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే బీజేపీ కాపులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుందా, మీరు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఓవర్ నైట్ నాయకుడు కావాలనుకున్న వాళ్ళకి కాపులు ఒక 2 సమస్యలు ఉన్నాయి.
ఒకటి కాపుల్ని బీసీలో చేర్చడం, 2 రంగా వర్ధంతి కానీ రంగా విగ్రహం కానీ. ఇది జనరల్గా మేము 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అనేక మంది నాయకులు వచ్చినటువంటి పరిస్థితులు కావాలని కోరుకున్నాం. పల్నాడుకి కన్నెగంటి హనుమంతు పేరు, అలాగే విజయవాడ కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు కావాలని చెప్పేసి కోరుకున్నాం. మరి ఆ రోజున అనేక ఉద్యమాలు జరిగినాయి విజయవాడలో పేరు నిర్ణయం తీసుకునేటప్పుడు. మరి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఉన్నట్లయితే తన క్రెడిబిలిటీకి కొంత ఆయనకి న్యాయం జరిగేదేమో పరిస్థితి. కానీ మొన్న నేను ఈ కాపుల విషయంలో నేను చెప్పినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు వరకు ఒక సీనియర్ నాయకుడిగా 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిగా కాపు కమ్యూనిటీకి ఎవరు సమయంలో ఏం జరిగింది అనేటువంటిది చెప్పాను నేను. కానీ ఎవరైనా దాన్ని ఖండించారా? ఎందుకంటే అది అబద్ధం కాదు కాబట్టి. అందుకని జీవీఎల్ కానీ కన్నా లక్ష్మీనారాయణ కానీ ఇంకొకరు కానీ ఆయన వ్యక్తిగతంగా కాకుండా పార్టీ, నేను కూడా మనం చెప్పింది అదే, పార్టీలో చర్చించి పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీ కంబైన్డ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను అంటున్నాను, ఆయన ఎందుకు ఇండివిజువల్గా మరి సమస్యల్ని మరి మాట్లాడుతున్నాడో దానికి రీజన్ ఆయన చెప్పాలి. పార్టీతో సంబంధం లేకుండా, పార్టీలో చర్చించకుండా, పార్టీ స్టాండ్ చెప్పకుండా వ్యక్తిగతంగా తను ముందుకెళ్తున్నాడు. సంతోషమే. ఆయన కనుక రంగారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టించగలిగితే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేను అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాకపోతే ఉద్యమం జరిగిన రోజున ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే బాగుండేదని కూడా చెప్తున్నాను. సోము వీర్రాజు ప్రవర్తన బాగా లేకనే పార్టీ భవిష్యత్తు దృష్ట్యా సార్ మీ భవిష్యత్తు దృష్ట్యా అదేవిధంగా మీ అనుచరుల భవిష్యత్తు దృష్ట్యా ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? ఇతర పార్టీలో చేరే అవకాశం కానీ ఎప్పుడైనా కానీ, అంటే మిమ్మల్ని నమ్ముకున్నాడు చాలా మంది ఉన్నారు, ఇప్పటికి చాలా మంది వర్గం ఉన్నారు, వాళ్ళందరూ భవిష్యత్తు దృష్టి కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎలా సార్? త్వరలోనే చెప్తాం. మళ్ళీ ఒకసారి సార్ 10 ఏళ్ల క్రితమే మీరు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగారు. ఇప్పుడు మరో పార్టీలో ఆ స్థాయి ప్రాధాన్యత మీకు వస్తుందని భరోసా కానీ భావిస్తున్నారా? హామీ ఏమని తీసుకుంటున్నారు? నేను ఏ పార్టీలో పనిచేసిన 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. ఏ పదవి ఆశించి నేను పనిచేయాల. నేను పనిచేశాను, పదవులు వచ్చినాయి, అటంతటా ఏ వచ్చినాయి. నేను 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి నేను అడగలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రి కావాలని నేను ఎప్పుడు అడగల. అందుకని పని చేస్తే ఎక్కడ చేరినా, ఎక్కడ పని చేసినా సిన్సియర్గా పనిచేయటం అనేటువంటిది ఒక అలవాటు. భగవంతుడు ఏది ఇచ్చినా సంతోషంగా పనిచేస్తాం. ఏపీకి ఎవరి ఆధ్వర్యంలో భవిష్యత్తు బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది చెప్తాం. ఇప్పుడు పార్టీ చెప్పండి. చెప్తాం, దానికి కొంత సమయం ఉంది. చెప్తాం. వెళ్ళారు. రైట్. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. అనుచరులందరూ కూడా
ముఖ్యమంత్రి స్థాయి రైట్. అందరూ అనుకున్నట్టే అయింది. గత కొన్ని రోజులుగా బీజేపీతో అంటిముట్టినట్టుగా ఉంటున్న కన్నా లక్ష్మీనారాయణ తన పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ లేఖను కూడా మనకు ప్రస్తుతం చూపించారు. అయితే 2014లో మోదీ నాయకత్వం మెచ్చి ఆ పార్టీలో చేరని 2018లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని చెప్పారు కన్నా. తర్వాత 2019లో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలిపామని చెప్పారు. అయితే ఎప్పుడైతే అధ్యక్షుడు మారారో అప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు మారిపోయారని, కేవలం సోము వీర్రాజుతో కుదరకే రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే నరేంద్ర మోదీ అంటే జీవితాంతం నేను రుణపడే ఉంటానని, ఆయన మీద అభిమానం ఎప్పటికీ ఉంటుందని ఆయన చెప్తూ వచ్చారు. ఆయన పట్ల ఆకర్షితుడనే బీజేపీలో చేరానని చెప్పారు. అయితే పార్టీలో ప్రస్తుతం పరిస్థితి బాగోలేదని, ఎప్పుడైతే సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యారో అప్పటి నుంచి తనతో పొసగక నేను ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్టుగా అయితే ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మళ్ళీ ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారనేది కొంత సమయం తీసుకుంటానని, కొంత సమయం తర్వాత మరోసారి తన అనుచరులతో చర్చించి అప్పుడు నిర్ణయం వెల్లడిస్తారని కూడా ఆయన చెప్పారు. అందరూ ఊహించిందే జరిగింది. ఎప్పటి నుంచో బీజేపీతో అంటి ముట్టినట్టుగా ఉంటున్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. 2014లో మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలో చేరనని, 2018లో తనకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, తనపై నమ్మకంతో ఎంతోమంది మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారని చెప్పుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టానని చెప్పారు. అయితే మోదీ అంటే తనకి ఎప్పటికీ కూడా అమితమైన అభిమానం ఉందని, ఎప్పటికీ జీవితాంతం ఆయనపై అభిమానం ఉంటుందని చెబుతూనే సోము వీర్రాజుతో పొసక్కే ఇలా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో మాత్రం ఏం జరుగుతుంది, ఎందులో చేరతాను, ఏం చేయబోతాను అనేది తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అప్పుడు అందరికీ వెల్లడిస్తానని చెప్పుకుంటూ వచ్చారు. తనతో పాటు రాజీనామాలు చేసిన తన అనుచరులందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో పార్టీ పరిస్థితులు బాగాలేవని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. పార్టీలో ఇమడలేకే బయటకు వస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కన్నా ఇంటి వద్ద మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణతో ఎలా చూడాలి? ఒకవైపు మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం అని చెప్తున్నారు, మోదీ పట్ల జీవితాంతం అభిమానంతో ఉంటానని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ లోకల్గా ఉండే పరిస్థితి బాగోకే రాజీనామా చేస్తానని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఏ విధంగా చూడాలి? అంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సమన్వయపరచడంలో ఎవరు వైఫల్యం చెందారనుకోవాలి? ప్రస్తుతం అక్కడ ఉన్న కన్నా అనుచరులు ఏం చెప్తున్నారు? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఆయన పార్టీలో ఇమడలేక బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఆయనకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మాత్రం ఆయన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. గత కొంతకాలం నుంచి కూడా ఎవరైతే ఇక్కడ పార్టీకి లాయల్టీగా ఉన్నారో, పార్టీకి లాయల్టీగా ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఈ సోము వీర్రాజుని వీళ్ళని చూసినట్టయితే మాత్రం ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు ఆయన అనుచరులు చెప్పండి.
మేము కన్నా గారితో మా ప్రయాణం 2004 నుంచే జరిగింది. మేము ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత మేము కూడా బీజేపీలో రాజు జరిగింది. కేవలం సోమవీర్రాజు గారి నిరంకుశ మొత్తం వల్లే మేము పార్టీలోంచి బయటకు రావడం జరిగింది. సోమవీర్రాజు గారి వల్లే ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ పూర్తిగా నాశనం అయిపోయింది. ఆయన నిరంకుశత్వం వల్ల ఆయన సొంత డబ్బులతో ఆయన వివిధ రకాలుగా డబ్బులు వసూలు చేయడం, ఆ విధంగా పార్టీకి అప్రతిష్ట తీసుకొచ్చారు. కాబట్టి ఆ కన్నా గారు కూడా ఈ పార్టీలో ఇమ్మడలేక ఆయన బయట రావడం జరిగింది. అందువల్ల మేము కూడా కన్నా గారితో పాటే మా పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసి కన్నా గారితో పాటు ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే ఆయన రాజీనామా అయితే చేశారు, ఆయనతో పాటు మీరు చేశారు రాజీనామా. ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో ఉండాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? మాకు ఇప్పుడు ఆయన నిర్ణయమే శిరోధార్యం. నేను ఇప్పుడు మాజీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని, గుంటూరు గుజ్జంగొండ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని, మరియు జిల్లా ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అయితే ఫస్ట్ నుంచి ఆయన అనుచరగ్రాణం మేమంతా. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏం చెప్తే అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అయితే ఆయన యొక్క ఆలోచనలు మేము పుడిగిపుచ్చుకొని ఎక్కడ తప్పు చేయకుండా మేము ప్రతి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎగ్జాంపుల్ గుజ్జంగొండ వాకింగ్ ట్రాకే తీసుకోండి, దాన్ని మొత్తం ఆక్రమించుకుంటూ ఆ చెరువుని చాలా డెవలప్మెంట్ చేసి ఆయన ఈరోజు పెద్ద యోగా బిల్డింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్టీసీకి దాన్ని ఇస్తే జీవో మార్పించి మళ్ళీ గుజ్జంగొండ వాకింగ్ ట్రాక్ని డెవలప్ చేసి మా అందరికి అప్పచెప్తే ఈరోజు కొన్ని వేల మంది, రోజు 5,000 మంది గుజ్జంగొండ వాకింగ్ ట్రాకులో గుజ్జంగొండ వాకింగ్ చేస్తున్నారు, లేడీస్ జెంట్స్ అందరూ. అట్లాగే అలాంటి మళ్ళీ యోగా క్లాసులు జరుగుతున్నాయి గుజ్జనగూడలో. అట్లాగా గుజ్జనగూడ నుంచి ఎస్వెన్ కాలనీ 41 రోడ్లు నేను అక్కడ ఇన్ఛార్జిగా ఉండా. గుజ్జనగూడ ఎస్వెన్ కాలనీ 41 రోడ్లని మీకు పార్టీ నుంచి ఏ విధమైన అవమానాలు కలిగి వర్క్ చేసి ఆయన ద్వారా మేము ఆయన చెప్పిన బీజేపీ పార్టీలోకి వెళ్తే మళ్ళా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయనకి ఇబ్బందికరంగా మాకే చిన్న ప్రాబ్లం ఉండే, కానీ మేము బీజేపీలో ఉన్నామా? మార్నింగ్ వాకింగ్ ట్రాక్కి వెళ్తే అసలు ఇదేంటి మీ బీజేపీ పార్టీ ఏంటి, మీ వ్యవహారం ఏంటి, ఈ వరస్ట్ వ్యవహారం ఏంటి, అసలు అమరావతి గురించి నిర్ణయాలు ఏంటి, పిచ్చి మాటలన్నీ మాట్లాడి వినలేక మేము ఆ మాటలు వినలేక ఏం సార్ ఈ విధంగా జరుగుతుంటే మన భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్ ఏంటని మాలాంటి వాళ్ళు రోజు కొన్ని వేల మంది వచ్చి పెద్ద ఆయన అడగబట్టే ఆయన నిర్ణయంలో కూడా బీజేపీ హైకమాండ్ నిర్ణయం మారకపోవడం వల్ల పెద్ద ఆయన నిర్ణయం మా నిర్ణయం సమిష్టిగా మేము రాజీనామాకి నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. ఇప్పుడు యాక్చువల్గా చూసినట్టయితే మీరు సోమవీర్రాజు వల్ల ఇబ్బంది పడినట్లుగా కూడా ఆయన తెలియజేశారు. మీరు ఆ పార్టీలోంచి ఇప్పుడు ప్రజెంట్ పార్టీ నుంచి విడిపోతున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉంది మీకు? నా పేరు పాలిసిట్ రఘు అండి, బీజేపీ వెస్ట్ ఇన్ఛార్జి. పార్టీలో మేము వెస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సోమవీర్రాజు గారు విజయవాడ ఆఫీసులో ఉంటే ఓ రోజు మేము 10 మంది కార్యకర్తలు తీసుకొని కలుద్దాం ప్రెసిడెంట్ గారిని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వేరే అతను కూర్చొని వాళ్ళందరూ కన్నా గారి దగ్గర ఉంటారండి, వాళ్ళు వచ్చారు మిమ్మల్ని కలవటానికంటే మీరు నంబర్ చేస్తే 6 గంటలు కూర్చోబెట్టాడు మమ్మల్ని. ఒక అసెంబ్లీ కన్వీనర్ కలవటానికి వెళ్తే 6 గంటలకు. అదే కన్నా గారు 2018లో బీజేపీ అధ్యక్షులు అయిన తర్వాత చిన్న కార్యకర్తను కూడా ఒక్క నిమిషం కూడా బయట నిలబెట్టకుండా ప్రతి కార్యకర్తకి ఇంటర్వ్యూ ఇచ్చి పనిచేసి పంపించారు. అలా అవమానపరిచి ఎన్నెన్నో అవమానాలు పరచడం వల్ల మేము పార్టీకి రాజీనామా చేయవలసి వచ్చింది. అట్లాగే కన్నా గారిని కూడా ఎంతో మానసికంగా ఇబ్బంది పెట్టారు. మానసికమైన ఇబ్బంది పెట్టి అతన్ని పొమ్మనలేక పొగబెట్టినట్టు బీజేపీ నుంచి పంపించేశారు. అంటే ప్రజెంట్ చెప్పండి, ఆయన ఈ రోజు నుంచి మీరు బీజేపీకి రాజీనామా చేశారు. మరి ఏమైనా పార్టీ వేరే పార్టీలో పలానా పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటున్నారా, లేకపోతే ఆయనతో పాటు ప్రయాణం కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా? కాబట్టి గత కొంతకాలం నుంచి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తామని అనుకుంటున్నారు? నా పేరు విశ్వనాథపల్లి కేశవరావు అండి, నేను న్యాయవాదిని. గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కన్నా గారితో ప్రయాణం చేశాము. ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన కొంచెం మేము దూరంగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ బీజేపీకి రిజైన్ చేయటం మూలన మేము ఆయన అనుచరులుగా ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనతో పాటే మేము ఉంటాము అని చెప్తా ఉన్నాం. నాయకుల యొక్క నిర్ణయాన్ని బట్టి మేము ఆయన్ని ఫాలో అవుతాం. ఏ పార్టీ అన్నది మేము అప్పుడే చెప్పలేమండి, మా నాయకులు చెప్పిన తర్వాతే మేము చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు పొమ్మన లేక పొగబెట్టారు, అక్కడ కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు అని చెప్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అవమానాలు ఫేస్ చేశారు? ఇక్కడ లీడర్షిప్ విషయంలో కన్నా గారు సీనియర్ లీడరు. అట్లాంటి లీడర్షిప్ని బీజేపీ వాళ్ళు మింగులు పడలేకుండా ఆయన మీద అనేకమైన అభండాలు నిందలు అప్పుడే వచ్చి నాయకత్వం తీసుకోవడం అనేది వాళ్ళకి స్టేట్ అధ్యక్షుడిగా ఉండటం అనేది, అది వీర్రాజు గారు కావచ్చు లేకపోతే జీవీఎల్ గారు కావచ్చు, పార్టీలోకి వచ్చిన వ్యక్తిని కూడా పార్టీలో హక్కును చేర్చుకోకుండా వాళ్ళు సౌత తల్లి ప్రేమే చూపించారు తప్ప ఏ రోజు కూడా కన్నా గారిని కనుపుకుని వెళ్దాం,
ప్రేమతో ఉందామని ఏ రోజు కూడా అలా చేయలేదు. ఆయన అవమానపరుస్తూనే ఉన్నారు. ఆయనతో పాటు మేము కూడా ఇబ్బంది పడ్డా ఆ విధంగా బయటకు రావడం జరిగింది సార్. ఇదే విషయాన్ని మాట్లాడటానికి మనతో పాటు కన్నా గారి వీరాభిమాని అయినటువంటి తాళ్ళ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజుతో మీరు ఈ పార్టీని వీడిపోతున్నారు, నెక్స్ట్ మీ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, మీరు వేయటానికి ప్రధాన కారణం ఏంటి? మీ అందరికీ తెలుసు, కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటాడు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజలతోనే ఆయనకి మమేకం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తితో నేను సుమారుగా 11 సంవత్సరాల పాటు మేమిద్దరం కలిసి ప్రయాణం చేశాము. మరి ఆ తర్వాత మేము భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రంలోనూ ఈ దేశానికి రక్షణగా ఉంటుందని నమ్మి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మేము భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. మరి ఈ రోజున్న పరిస్థితులు చూస్తుంటే ప్రతిరోజు రోజుకి దిగజారిపోయే విధంగా సోమవీర్రాజు గారి యొక్క ప్రవర్తన మేము చూస్తున్నాము. మేమే కాదు, సాక్షాత్తు సమావేశాలు జరిపినటువంటి కోర్ కమిటీలు జరిపినప్పుడు కూడా చాలామంది అటువైపు సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, అనేక మంది సత్యకుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సార్లు కోర్ కమిటీలో కూడా గొడవలు పడి తిట్టుకుంటే మా యొక్క రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్ గారు ఆ రోజుల్లో కూడా దాన్ని వారందరూ కూడా అలా కాదు ఇలా కాదని సోమవీర్రాజు గారికి సివాట్లు పెట్టిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి ఇంత అవమానాన్ని భరించలేక ఏదేమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను కన్నా లక్ష్మీనారాయణ గారితో పాటుగా నేను కూడా నా పేరు తాళ్ళ వెంకటేష్ యాదవ్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుల్ని, అలాగే అండమాన్ నికోబార్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. మరి నా పదవులకి మరి పార్టీ ప్రైమరీ మెంబర్షిప్ కూడా నేను రాజీనామా చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ కన్నా అభిమానులు మనం వాళ్ళని కనుక పలకరించినట్టయితే ఒకే ఒక్క విషయం చెబుతున్నారు, ఎన్నో అవమానాలు ఇక్కడ భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని అవమానాలు భరించింది కేవలం కూడా కన్నా లక్ష్మీనారాయణ గారి మూలానే. ఆయనతో పాటు ట్రావెల్ చేయడానికే తాము ఇష్టం చూపుతున్నామని ఆ నేపథ్యంలోనే ఇక్కడ మేము పార్టీలో అవమానాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఫేస్ చేసాం. కానీ వాటికి స్థాయి అనేది భయంకరంగా కూడా పెరిగిపోయింది. పొమ్మను లేక పొగబెట్టేటువంటి పరిస్థితి అయితే పార్టీలో ఏర్పడింది. ఇట్లాంటి సందర్భంలో అభిమానాన్ని కాపాడుకోవడానికి పార్టీని వీడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళు చెప్తుంది ఒకటి, ఆయన ఎటు ప్రయాణిస్తే అటు ప్రయాణించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేదు, కన్నా వెంటే మా ప్రయాణం అని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మొత్తానికి అందరూ ఊహించిందే జరిగింది. గత కొన్ని రోజులుగా బీజేపీతో అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు.